अरे मौसी अभी तो फिर भी हम सांस तो ले रहे हैं అని చెప్పి మోదీ ఆపేసిండు వాడికి. తో నీ బతుకు జడ లడ్డు పెట్టుకో మడత పెట్టి అని చెప్పి పెట్టిపోయిందట టీచర్. ఒరిజినల్ గాంధీ కుటుంబం కూడా లేదుడా. కూటమి లేకపోతే మీకు కూడు దొరకది. మీ ఔకాత్ కేవలం 99. అది కూడా ఫేక్ ప్రచారం చేసి మీరెంత మీ జిందగీలెంత. नाना पाटेकर सिनेमा याद वस्तुंदी. साला एक मच्छर आदमी को हिजड़ा बना ఎగ్జాక్ట్లీ 1 hour 25 minutes అయిపోయిన తర్వాత అసలైన సిసలైన ఆట మొదలైంది. నీటి మీద చర్చ చేద్దామని అన్నాడు. మళ్ళీ ఏం కావాలి అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిండా, చెయ్యలే. धर्मयुद्धम तदैवचा और ये दिन अपने को देखने को और ज़्यादा पड़ेगा. పెళ్ళి చేసుకో, పెళ్ళి నీది నువ్వే. ఇలా జీవితం ఖరాబ్ చేయకు. అద్దంలో ఓ తాళి కట్టుకో, నీది నువ్వే చేసుకో. నేను మీ గిరీష్ దారాముని అని అన్నప్పుడు గిరీష్ దారాముని హిందూ, కట్టర్ హిందూ. జై శ్రీరామ్ చెప్పాల్సి వస్తుంది కదా రాహుల్ గాంధీకి ఖచ్చితంగా. నేను పెట్టిన పోస్టర్ మీకు అర్థమై ఉంటుంది. నిన్న పార్లమెంట్ సమావేశాలకి ఇట్లా మనం చూస్తే దేశాన్ని ప్రేమించే ప్రతి జీవికి, భారతీయుడికి, ప్రతి ఆత్మకు నిన్న కొంచెం జర ఊరట కలుగుంటుంది. జవాబ్ లాజవాబ్ థా పర్ హకీకత్ మే బదల్నా చెయ్యే అని చెప్పి మీ అందరికి అనిపిస్తుంది. అని అంటే జవాబ్ మోదీజీ ఇచ్చిండు, కానీ జర ఇది హకీకత్లా బదలాస్తే చాలా మంచిగా ఉంటుంది అని అంటారు. విపక్ష ఎట్లున్నారు అని అంటే, మనం వెనకటికి చిన్నప్పుడు ఇంటికాడ కూర్చున్నప్పుడు రాత్రి వండుకొని సడన్గా రాత్రి ఎప్పుడైనా 2 గంటలకో 2:30కో 3 గంటలకో మేలుకైతే గుర్కాలు తిరుగుతుండే ఇంటికాడ. జాగ్తే రహో అనుకుంటా కట్టెలు కొట్టుకుంటా తిరుగుతుండే, ఇట్లా కింద రోడ్ల మీద కొట్టుకుంటా పోతుండే. ఇవాళ నిన్న విపక్ష చూస్తుంటే నాకేమనిపించిందంటే, రాహుల్ గాంధీ సంగత్ల విపక్ష చీక్తే రహో చిల్లాతే రహో చీక్తే రహో చిల్లాతే రహో గింతే కనిపించింది నాకు, ఇంకేం లేదాడ. ఇంతలోని చేసుకొని ఉంటే మనం రికార్డ్ చేసుకొని వచ్చి పెట్టేసి అది ఒత్తుతుంటేనే అయిపోతుండే, జర గొంతులన్నా మిగులుతుండేనొచ్చు. నాకు తెలిసి గొంతుల కోసం ఏదైనా డాక్టర్ ట్రీట్మెంట్ దగ్గర కూడా మహువా మిత్రా పోయిందొచ్చు. ఫ్యాక్ట్ ఏందన్నానంటే ఫ్రెండ్స్, నిన్న ఇండియా అలయన్స్ ఎంత బ్యాక్ఫుట్లకు పోయిందన్నది ఇప్పుడు నేను చెప్తా. కొంచెం జర నిన్న మొత్తం సంఘటన జర మనం సమ్అప్ చేసి చూస్తే, విపక్ష్ ఏదైతే అపోజిషన్ ఉన్నదో, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ నేతృత్వంలో నడుస్తున్న ఇండియా అలయన్స్ ఏదైతే ఉన్నదో వెళ్ళకొచ్చి లొల్లి చేస్తున్నారు. నిన్న మనం అందరం చూస్తున్నాం. అసలు యాక్చువల్లీ ఏదైతే ఉన్నదో మోదీ గారి స్పీచ్ స్టార్ట్ కాగానే లొల్లి షురూ చేసేసారు. అల్లా మచాన్దేమని షురూ చేసిరు. నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఏదైనా నువ్వు కొత్త షోరూమ్ ఓపెన్ చేయి, ఒకసారి ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేయగానే పూలదండలు కనబడంగానే రోడ్ల మీద ఆటోలలో వస్తారు. ఆటోలలో వచ్చి బాయా ఏం చేస్తున్నావు, బాయా ఏం చేస్తున్నావు, మనకు కొంతమంది కిన్నెరాలు కల్పిస్తారు. ఇయ్యవా మాకు మంచిగా ఉండాలి, దండం మంచిగా ఉండాలి, మాకు పైసలు ఇయ్యారా, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి లొల్లి చేస్తారు. అంటే నేను వాళ్ళని ఏమంటున్నానంటే, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఆ పొజిషన్, ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారు. నిన్న వెళ్ళ కూడా నాకు ఇట్లాంటి కిన్నెర కనికరం కొంచెం కనిపించింది నాకు. ఎట్లానంటే, ఓ ఏం చేస్తున్నారు మోదీ, మణిపూర్ మోనీజీ, అరే అయితే నాకు ఇంకొకటి ఏమనిపించింది అని అంటే, ఓపిక ఎంత ఉండాలన్నది నిన్న నేను ఓం బిర్లా గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. అసలు నాసొంటి మనిషి అయిన ఉంటే నేను ఎన్ని జతల ఇక మళ్ళీ వద్దులే జోడలు కొనుక్కోవాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు జనరల్గా. సో అఫ్కోర్స్ ఇప్పుడు మనం సంసద్ కాము, మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాము, అసెంబ్లీ కాము కాబట్టి చీక్తేరో చిల్లాతేరో చిక్తేరో చిల్లాతేరో ఇక మీకు అర్థమై ఉంటుంది. ఏం చాతగానోడు ఇట్లా కొడతాడు. నానా పాటేకర్ సినిమా యాద్ వస్తుంది. సలా ఏక్ మచ్చర్ ఆద్మీకో హిజ్డా బనా దేతా హై. నిన్న మోదీ గారి స్పీచ్ ఏదైతే మనం చూసినామో, నిన్న ఫస్ట్ ఒక 1 hour 40 minutes అయితే అసలు ఇక అల్ట్రా ప్రోమాక్స్ బోర్ కొడుతుంది అందరికీ. అసలు మోదీ గారు నిజంగా ఏమన్నా వెన్నుపూస పెట్టుకొని మాట్లాడుతున్నారా, ఆయనకు నిజంగా పౌరుషం ఉన్నదా, ఎక్కడ పోయిండు ఆ పాత మోదీజీ, ఆ ఉగ్రం ఏడికి పోయింది అని చెప్పి మనం అందరం టెన్షన్ పడి ఉంటాం.
ఇక మేము దుకాణాలు తెరుచుకున్నాక పొద్దుగా లేస్తే చిత్రగుప్త అని ఒక దుకాణం మాకు కూడా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మాకైతే తప్పదు కాబట్టి మేము మొత్తం వినాలి కాబట్టి మేము మొత్తం వింటుంటే ఎగ్జాక్ట్లీ 1 hour 25 minutes అయిపోయిన తర్వాత అసలైన సిసలైన ఆట మొదలెట్టిండు. సో నేను ఆయన లాస్ట్కు మాట్లాడిన మాటలు ఫస్ట్కు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. ఎట్లానంటే ఆయన అన్నాడు నిన్న, विपक्ष जो भाषा में समझता है हम उसी भाषा में उनको जवाब देना अभी प्रारंभ करेंगे या आरंभ करेंगे. అంటే ఈ అపోజిషన్కి ఏదైతే భాష అర్థమవుతుందో బిడ్డ మీకు మేము అదే భాషలో ఇక తిప్పి కొడతాం అని చెప్పిండ్రు. తో సీన్ కట్ చేసి ఇక్కడికి కట్ చేసి మళ్ళా జర్ర రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల కాడికి ఒకసారి బ్రషప్ చేస్తే 55 సంవత్సరాలు పట్టింది రాహుల్ గాంధీకి. దేనికి? చీక్తే రహో, చిల్లాతే రహో, చీక్తే రహో. ఇంకేమన్నా చేసిరా? ఏం చేయలే. ఇక తెలుగులో మీరు ఏం అర్థాలు చేసుకుంటారో అర్థం చేసుకోరు. చీక్తే రహో, చిల్లాతే రహో అన్న అర్థాలకు 2-3 అర్థాలు వస్తాయి. సో అది మీరు తీసుకోర్రి. ఈ కిన్నర నాయకులు ఏమేమి చేసిర్రు అని అన్నది మీకు అర్థమవుతుంది. 55 సంవత్సరాల తర్వాత హా అని అనుకున్నారనమాట కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఈ బాలక్ బుద్ధి రానికే? సరే ఆడికన్నా ఏమైనా మెచ్యూరిటీ తీసుకొని వచ్చిందంటే వెనకటికి కూడా ఒకసారి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చేసిన అని చెప్పి మే ప్యార్ కర్నా చాతాం మే మొహబ్బత్కి దుకాన్ అని చెప్పి మోదీ గారిని వచ్చి గలేబీ లాంచిండు. అరే ఆయన నువ్వు ఏం మాట్లాడినావు రానంటే ఏం మాట్లాడలే. నిన్న మొత్తం సినారియో గిట్లా మనం తీసి చూస్తే రాహుల్ గాంధీ ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయిండు. ఎట్లా క్వైట్ సక్సెస్ఫుల్ అయిపోయారనంటే ఒక చైతన్యం వచ్చేసింది అని అన్నట్టు చాలా పెద్ద పెద్ద ట్వీట్లు. కాంగ్రెస్లో అయితే సంబరాలు. వెనకటి దాకా మొన్నటి దాకా పప్పు అనిపించుకున్న వ్యక్తి ఇవాళ ఒక చెడ్డ శాసనుడై విజృంభిస్తున్నాడు పార్లమెంట్లో అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఎంత ప్రిపరేషన్ కావాల్సి వచ్చిందో ఈ 25 సాల్కా చీక్తే రహో చిల్లాతే రహోకి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే రాహుల్ గాంధీ హ్యాస్ టేకన్ అప్ ఒక కొత్త సర్కాజం తీసుకొని వచ్చిండు. మోదీ గారి స్పీచ్లలో ఏదైతే మజాక్ ఉంటుందో విపక్షని వెనుక నెట్టనికే అదే మజాక్ని తీసుకొని వచ్చి అలా మాట్లాడిండు. మోదీని బ్యాక్ ఫుట్లో పెట్టిండు అని చెప్పి మాట్లాడిండ్రు. చాలా చాలా మాట్లాడిండ్రు. అయితే భారతీయ జనతా పార్టీ ఇందులో ఒక చిన్న తప్పు చేసింది. ఇప్పటికీ దాన్ని ఇంకా నిజంగా ముంగడికి తీసుకుపోలేదనంట. ఏందనంటే ఇగో ఈ సింబల్ అది. ఈ స్లైడ్ నేను ఎందుకు తీసుకొని వచ్చినానంటే ఆయన ఈ ఫోటో ఇట్లా చూపించి సాక్షాత్తు ఆ మహాదేవుడి పటం పట్టుకొని మహాదేవుడి చిత్రాన్ని పట్టుకొని ఇగో ఈయన చూపిస్తున్న చెయ్యి, మహాదేవుడు చూపిస్తున్న చెయ్యి అభయహస్తం. అట్లనే గురునానక్ జీ చూపిస్తున్న హస్తం అభయహస్తం. గౌతమ్ బుద్ధుడు చూపిస్తున్న హస్తం అభయహస్తం. అట్లనే మనము ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు ఇట్లా చేయి పెట్టుకొని చదువుతారు కాబట్టి అభయహస్తం. అదే కాంగ్రెస్ చిహ్నం అని చెప్పి షురువు చేసిండు. అట్లెట్లయితుంది అని అడుగుతున్నా నేను. ఇవాళ ఈడ భారతీయ జనతా పార్టీ బ్యాక్ ఫుట్లో పెట్టేది ఉండే అసలు మొన్ననే ఈ విషయం పైన. ఇది ఏంటో ఒక దగ్గర చిన్నగా స్లిప్ అయినరు. సార్ మీ కాంప్లసెన్సీ వీళ్ళకు చాలా కాంపిటెన్సీ ఇస్తుంది. నేను అదే రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. నేను ఆ రోజు కూడా మొన్ననే భారతీయ జనతా పార్టీకి పౌరుషం ఎట్లా లేకపోయిందని నిన్న కూడా మాట్లాడినా మళ్ళీ ఇవాళ దౌరాంచి చెప్తున్నా. రాహుల్ గాంధీ చూపించేటప్పుడే అది చేసిండు. ఓకే, మనం వేరే విషయాలు మాట్లాడినాం. భగవానక జో ప్రతిరూపం ఉంటుందో, దేవుడి ప్రతిరూపం ఉంటుందో అది దర్శనానికి ఉంటుంది కానీ ప్రదర్శనకు ఉండదు. ఎస్, ఇది మనం మాట్లాడినాం. కానీ నేను చెప్పేది ఏంటనంటే ఫ్రెండ్స్ మీ అందరికీ, సోనియా గాంధీ చూపిస్తున్న అభయహస్తం మహాదేవుడి ఆశీర్వాదంతో సమానమా? కాంగ్రెస్ చిహ్నం గురునానక్ జీ ఇస్తున్న దీవెనతో సమానమా? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గౌతమ బుద్ధుడు చెప్పిన బోధనల కంటే ఆయన దీవెనల కంటే పెద్దదా? నేను ఇవాళ ఆ కౌంట్ని అడుగుతున్నా. గుస్తాకే రసూల్కి ఏదో అని అంటారు కదా, సార్ దర్సే అలాగని చెప్పి మాట్లాడతారు కదా, మళ్ళీ మీ పౌరుషం ఏడిపోయిందని అడుగుతున్నా. మతతత్వ ఏమంటారు చిచ్చు రాహుల్ గాంధీ ఇలా లేపలేదా అని అడుగుతున్నా. వాళ్ళకో న్యాయం ఇంకొకరికో న్యాయం ఎట్లయితుంది అని అడుగుతున్నా. మీ పౌరుషం ఏడిపోయిందని అడుగుతున్నా. ఆ మౌల్వీలను అడుగుతున్నా. ఆ ముస్లిం భాయిచారాన్ని అడుగుతున్నా. ఏడికోయ మీ పౌరుషం అని అడుగుతున్నా. మడత పెట్టి కుర్చీ పెట్టుకున్నారా అని అడుగుతున్నా.
అట్లీస్ట్ నేను మా తరఫు నుంచి మాట్లాడుతున్నా. సో కట్ చేస్తే సినారియో ఫ్రెండ్స్, సినారియో కట్ చేసిపోతే రాహుల్ గాంధీ అట్లా మాట్లాడినరు, అమిత్ షా రాజ్నాథ్ సింగ్ని కూడా బ్యాక్ ఫుట్లో పెట్టేసిండ్రు, ఎక్సెట్రా 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 చాలా 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 మాట్లాడినరు. అయితే నిన్న మోదీ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం దౌరాంచి చూస్తే, నేను ఇక డీటెయిల్గా మళ్ళీ ఈయన ఏం మాట్లాడిండు అనే విషయానికి పోకుండా రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ అయిపోయిండు అని చెప్పి మాట్లాడితే, ఎప్పుడైతే ప్రధానమంత్రి తన స్పీచ్ స్టార్ట్ చేసిండో ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ ఎక్దమ్ బోరింగ్ ఉండే. మేము న్యూస్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి కాబట్టి ఖచ్చితంగా వింటాం కాబట్టి మాకే కొంచెం అనిపించింది, అరే మోదీజీ ఏంది అని. ఒక 50-55 మినిట్స్ తర్వాత షురూ చేసిండు. క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిండు, ఈ దేశం జనాదేశ్, ఈ దేశం ఇచ్చిన మ్యాండేట్ రాహుల్ గాంధీకి అర్థమవుతుందా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించిండు. వాళ్ళకి అర్థం పెట్టి వాళ్ళ అవకాశం చూపించిండు. వచ్చిరు మళ్ళా చీక్తే రహో చిల్లాతే రహో, చీక్తే రహో చిల్లాతే రహో, కిన్నెరలు అందరు వచ్చి కొట్టుతున్నారు సప్పట్లు. సో ఇలా ఆడ ఏమైందనంటే, ఎప్పుడైతే మోదీ గారు భాషణ షురూ చేసిండ్రో ప్రతిపక్ష ఆలోచన చూడుండ్రు మీరు. ఇది కాంగ్రెస్ ఆలోచననా రాహుల్ గాంధీ తెలివితేటలా అంటే నేను ఖచ్చితంగా నేను దీన్ని గంభీరమైన ఆరోపణలు ఏం చేస్తున్నానంటే, ఇందులో విదేశీ కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. భారత్ని అంతర్గతంగా అంచెలు అంచెలుగా ప్రజల మనసులల్లో విషబీజాలు నాటాలని. రాహుల్ గాంధీకి అంత ట్రైనింగ్ ఇచ్చుడు కాంగ్రెస్కి సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా విదేశీ కుట్ర ఉంటుంది ఇలా, అందులో డౌట్ లేదు. ఒక దిక్కేమో ఈ అపోజిషన్ ఫ్రెండ్స్, సామాన్యుడికి చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నా, ఒక సామాన్యుడు ఇలా మాట్లాడుతున్నా. అధికార పార్టీని మీరు సమాధానం అడగాలని అనుకున్నప్పుడు మీరు వేసే ప్రశ్నలకు రాహుల్ గాంధీ అన్న మాటనే రాహుల్ గాంధీకి పరిచయం చేస్తున్నా. ఆంటోనియో మాయినో కొడుకు రాహుల్ గాంధీకి పరిచయం చేస్తున్నా. అపోజిషన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇయ్యాలా, మాకు సమయం ఇయ్యాలా, మమ్మల్ని మాట్లాడని ఇయ్యాలా అని చెప్పిన రాహుల్ గాంధీ నిన్న దేశ ప్రధాని రాష్ట్రపతి మాట్లాడిన తర్వాత ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయనని మీరు ఎందుకు మాట్లాడలేదు, మళ్ళీ మీ మాటలలో మీరే మన్నెందుకు పోసుకున్నారని అడుగుతున్నా. సెకండ్ పాయింట్ ఏందనంటే, అపోజిషన్ ఇవాళ ఎట్లా మాట్లాడుతుందంటే, మోదీ గారు ఖచ్చితంగా మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నది మీ కోరిక, అదే మీరు దేశ ప్రజలకు చూపెట్టాలని అనుకుంటున్నారు. మళ్ళీ చూపెట్టాలని అనుకుంటున్నప్పుడు మళ్ళీ మనిషిని మాట్లాడనియాలి కదరా భయ్, మాట్లాడనియొద్దు. ఆయన సమాధానం ఇచ్చేటప్పుడు లొల్లి చేయాలి. లొల్లి ఎట్లా చేయాలి అని అంటే, ఆయనకు చిరాకు లేచి ఆయన మాట్లాడాలనుకున్న స్పీచ్ తొందరగా 5-10 నిమిషాలలో ఖతం చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోగా నాకు మోదీ భయపడ్డాడు చూడు, ప్రతిపక్షానికి మాట్లాడాలి. దెర్ ఇస్ అ వీక్ గవర్నమెంట్, స్ట్రాంగ్ అపోజిషన్ అవుతుంది, అసలు మమ్మల్ని గెలిపించినుంటే వేరే ఉంటుండే అని అన్న మెసేజ్ పబ్లిక్లకు పోవాలా. ఎప్పుడైతే వీళ్ళు అబద్ధాలు ఆడి ఎలక్షన్లలో దిగినరో, ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక మహానుభావుడు మన తెలంగాణలకేని, ఆయన ఎప్పుడైతే సంవిధానం మారుస్తున్నా అని చెప్పి అమిత్ షా గారి మన వీడియోని ట్యాంపర్ చేసి బయటికి ఇడిచినరో, వేరే ఎక్కడి నుంచో ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసిర్రో, ఆ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్లనే అసలు ఎట్లా నడుస్తున్నది దేశ రాజకీయాలు అని ఫస్ట్ పసిగట్టిందే మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన తన లైన్ని చేంజ్ చేసిండు అప్పుడే. వీళ్ళు ఎప్పుడైతే జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనేదైతే ముచ్చట తీసుకొచ్చిండ్రో, ఇది యూరోపియన్ స్టాండర్డ్ స్టేట్మెంట్. నిన్న మా గురుగారితో మాట్లాడుతుంటే కూడా నాకు అర్థమైంది, ఇది యూరోపియన్ స్టాండర్డ్ స్టేట్మెంట్. గిరీష్ నీకు అసలు నెత్తిలకు ఎక్కలేదా అని అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇవాళ యూరోప్లో మనుషులు లేక మనము మనుషులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మాకు లేబర్లు కావాలా, యూరోపే తీసుకో, వేరే దేశాలే తీసుకో, ఎక్సెట్రా ఎక్సెట్రా. అక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు పాపులేషన్ ఎక్కువైతుంది. తర్వాత ఇది యూకేలో కూడా షురువు అయింది. 3 సార్లు ఒక మేయర్ గెలవంగానే షరియా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, జిత్నా ఆబాదీ ఉత్నా హక్. ఇంకొకటి ఎట్లాంటిది వచ్చిందంటే డార్విన్స్ థియరీ, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. బట్ నా సనాతనం ప్రతిసారి సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ గురించి మాట్లాడింది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడలే, సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ అని చెప్పి మాట్లాడింది. నౌ టు ది టాపిక్ ఆఫ్ అహింస అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు కదా. దానికంటే ముందు ఒక చిన్న డీవియేషన్. ఎస్ కరెక్ట్, నేను మొత్తం కంప్లీట్ చేసిపోతాను. కానీ ఇక్కడ మోదీ గారు వెనకడుగు వేయలే, తన స్పీచ్ మొత్తం ఖతం చేసిండు. 1 అవర్ తర్వాత వీళ్ళకు గడ్డపార దించిండు. గడ్డపార ఎట్లా దించిండో మీకు నేను అది కూడా చెప్తీయాల. ద స్ట్రాటజీ హ్యాస్ బీన్ వెరీ క్లియర్. ఎట్లాంటి స్ట్రాటజీ అని అంటే,
అధికార పార్టీ గవర్నమెంట్ని మాట్లాడనియొద్దు. బట్ గవర్నమెంట్ కూడా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది, బిడ్డ మీకు ఇట్లా చూపిస్తాం చూడు ఈసారి పరిపాలన ఎట్లుంటుందో, మీకైతే ఏదైతే భాషలు అర్థమవుతుందో అదే భాషలో మీకు ఇక సమాధానం చెప్తామని చెప్పి మోదీ గారు చెప్పకనే చిన్నగా హెచ్చరిక జారీ చేసిరు అడిగాను. అయితే ఒక కాషాయ కార్యకర్తని నేను గర్విస్తా, కట్టర్ హిందూ అని చెప్పి గర్జిస్తా. సో నాకేమనిపిస్తుంది అని అంటే స్టేట్మెంట్ ఫైన్, ఇది నిజంగా వాజ్పేయి ఇంతవరకు ఇంత అగ్రెషన్ ఎప్పుడు చూపెట్టలేదు ప్రతిపక్షాల మీద. అయితే ఈ అహింస అననే మాట మీరు కానీ నెత్తిలకు ఎక్కించుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నా వాజ్పేయి వాళ్ళకు. ఓకే, డోంట్ గెట్ క్యారీడ్ అవే. ఈ సింపతి కార్డ్ అనేది ప్లే చేస్తారు కదా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, పెట్టకుండ్రి, గడ్డ పారదించుర్రి రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా. ఈ మాట నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే రాహుల్ గాంధీ చాలా స్మార్ట్గా ప్లే చేసిండు అని అన్నట్టు అంటారు. ఇప్పుడు మోదీ గారు తన స్పీచ్ స్టార్ట్ చేసుకుంటా ఇట్లా ఓం బిర్లా గారి తరఫున చూసి ఇది ఏంది లొల్లి, ఇది ఏంది అని అంటే ఓం బిర్లా గారు వాళ్ళని అందరినీ తిట్టడము, హెచ్చరించడము, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక హెడ్ మాస్టర్ లాగా చేస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు మోదీ గారు హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే సుప్రియా శ్రీనేట్ ఓ ట్వీటులు అవి ఒక చూసినావా, ప్రతిపక్షం మోదీని హెడ్ ఫోన్స్లు పెట్టనీకే మేము వివష్ చేసేసినాం. హెడ్ ఫోన్లు పెట్టుకుంటే కూడా ప్రాబ్లం. మనం ఈ నాయిస్ లొల్లి ఏడకైనా అవుతుంది, చీక్తేరో చిల్లాతేరో లొల్లికి. దాని తర్వాత కొంచెం సేపటికి కాంగ్రెస్ పీకుడు మోగోడు రాహుల్ గాంధీ హెడ్ ఫోన్లు పెట్టుకున్నాడు. మళ్ళీ సుప్రియా శ్రీనేట్ ఇప్పుడు హెడ్ ఫోన్ మడత పెట్టి మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. మీకు అంచెలంచెలుగా చూడు ఏమవుతుందో. దాని తర్వాత అహింస కాడికి వచ్చినప్పుడు లెట్ మీ గివ్ యూ ఎ క్లారిటీ. అహింస అనేది మహాభారత పర్వం నుంచే కదా మనకు నేర్చుకున్నాం, అక్కడి నుంచే కదా మనం మాట్లాడుకున్నాం. అహింస అనేది జీవహింస గురించి మాట్లాడినాం, కానీ ధర్మయుద్ధం కూడా మహాభారతం చెప్పింది. యుద్ధం ఎప్పుడైతే మోహానికి, క్రోధానికి, లోభానికి, ఏదన్నా అత్యాశకు గురై యుద్ధం చేస్తే అది తప్పు. కానీ ధర్మయుద్ధం తదైవచా, అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ, అట్లనే ధర్మయుద్ధం కరెక్టే చెయ్యాలా అని ఆ శాస్త్రం నేర్పింది కదా. సరే ఒక్కొరికి గింతే అర్థమైందని అనుకుంది. ఇప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఈ స్టేట్మెంట్ నచ్చింది, ఆయన చెప్పిండు, ఓకే కరెక్టే. కానీ మనం మొత్తం తెలుసు కదా, మనం మొత్తం తెలుసుకుందాం. ఇది రాహుల్ గాంధీకి అర్థం కాదు కదా. ఈ ట్రైనింగ్ ఇయనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 55 సంవత్సరాలు పట్టింది. మోదీ గారు ఇంకొక మాట అన్నారు, ఏందనంటే 1983 తర్వాత ఇప్పటిదాకా 3 టర్ములు మీరు అపోజిషన్లో కూర్చున్నారు అని అంటే ప్రజలిచ్చిన మ్యాండిడేట్ మీకు కాకరి చుంచిన్రు మీ ముఖాల మీద, మీరు సిగ్గులు శరాలు పెట్టుకొని ఏడ బతుకుతారు అని చెప్పకనే చెప్పిండ్రు. ఇంత దిగజారిపోయిన పర్ఫార్మెన్స్ ఏంటన్నా ఉందా? అగో నా కొడుకుకు 99 మార్కులు వచ్చినాయి, నా కొడుకుకు 99 మార్కులు వచ్చినాయి, లడ్డూలు వంచుతున్నాం అంటే టీచర్ వచ్చి చెప్పిందట. మోదీ గారు అన్న మాటలే చెప్తున్నా. ఎన్ని మార్కులు వచ్చిందని అంటే 99 out of 543. నీ బతుకు జడ లడ్డు పెట్టుకో మడత పెట్టి అని చెప్పి పెట్టిపోయిందట టీచర్. అప్పుడు పోరగాడ సైకిల్ దొక్కుకుంటే నాకు 19 వచ్చినాయి, 99 వచ్చినాయి, 19 కింద పడగానే చీటీ మరీ అని చెప్తాం చూడు మనం. ఓ పైసలు వడ్డేరా అని చెప్తాం చూడు. గట్లా ఈ ఇండియా అలయన్స్ వాళ్ళు అందరూ చెప్తుర్రు. ఇదంతా చూస్తుంటే నాకు నిన్న నాకు అర్థమైంది ఏందనంటే రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న అఖిలేష్ యాదవ్కి కొంచెం తెలివితేటలు ఉంటాయి. నిజంగా ఇంకా అఖిలేష్ యాదవ్ మాట్లాడిండు అనుకో కొంచెం జర మనం ఆలోచించాలా. ఎందుకంటే అది దేశీ కోడి, దానికి ఎట్లా కొట్లాడాలో మంచిగా తెలుసు. ఈ కొకరొక్కో కోడి బైలర్ కోడి, ఈ కోడి ఇది బ్రైలర్ కోడి, ఇది డెన్లలో పెరిగింది అంతే. దీనికి ఇంజక్షన్లు ఇస్తారు మంచిగా వెయిట్ కాగానే తీసుకొచ్చి తరాజులు వేస్తారు కొయ్యనికి, దేశ ప్రజలు కోస్తారు. 2029కి ఓటమికి గల కారణం 2 జూలై 2024 నాడు మన బ్రైలర్ కోడి డిసైడ్ చేసేసిండు. ఇక అయిపోయింది, ఇక సంబంధం లేదు, ఇక నేను విపక్షే జిందాబాద్. నిన్న నాకు కొంతమంది పెట్టిండ్రు, గిరీష్ నువ్వు ఈ మాట్లాడే మాటలు ఏదైతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు కదా, దీనివల్లనే మీకు ఒకసారి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏందనంటే నేను సగౌరవంగా చెప్తున్నాను, నన్ను బూతులు పెట్టి మాట్లాడవచ్చు కానీ మీకు నేను సగౌరవంగా చెప్తున్నా. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిబేట్. కాంగ్రెస్ వాళ్ళు దిందాహాడ ఎడవిలుస్తారు చెప్పుడు నాకు. మీకు ఒకటి అర్థమవుతలేదు ఏందనంటే 2 టర్మ్ల తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీ కొంచెంగా ఫుల్ మెజారిటీకి ఆగిపోయింది.
భారతీయ జనతా పార్టీ నైతిక విజయం, ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిచింది. మీ కూటమికి మొత్తం భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు రాలే కదా, ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు. మీ సంతోషానికి ఏ కారణంతో సంతోషంగా ఉన్నారన్నది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. నేనైతే దుంకి చచ్చిపోతుండే గ్లాసులలో. ఐ మీన్ మీరు కొట్లాటకు, అందుకే నేను అన్న అఖిలేష్ యాదవ్ ఏదైనా మాట్లాడుకుంటే కొంచెం నేను ఆలోచిస్తుండే. అది దేశీ కోడి, అది దేశీ కోడి. అది ఇగో ఇది బాయిలర్ కోడి. ఈ బాయిలర్ కోడి ఏం మాట్లాడుతుంది? ఇంజక్షన్లు ఇచ్చి పెంచుతారు దీన్ని. చాణక్యుడిది ఒకటి ఉంటుంది కదా, విదేశీ మహిళ కొడుకు ఎప్పటికైనా స్వదేశీ అవుతాడా అని ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను అంతే మాట్లాడుతున్నా, చాణక్య నీతి వరకే మాట్లాడుతున్నా, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. ఎంఎస్పీ మీద మాట్లాడతారు. ఇవాళ వీటిది కూడా ఆల్మోస్ట్ 70%, 100% పెంచినాం. రైస్ మీద 100% ఎంఎస్పీ పెంచినాం. ఇక్కడ చూడండి మీరు, అగో నేను మాట్లాడాల్సింది ఏది మాట్లాడినో అది సత్యం మాట్లాడినా, దాన్ని ఎక్స్పంజ్ చేస్తానంటే అది ఆయన ఇష్టం, నాకు సంబంధం లేదు. ఎక్స్పంజ్ అంటే మన రికార్డులకేం తీసేసుడు, పార్లమెంట్ రికార్డులకేం అది తీసేస్తానంటే నాకు సంబంధం లేదు అది అని చెప్పిన రాహుల్ గాంధీ మళ్ళీ స్పీకర్కి లెటర్ రాస్తావు. అరే నీ దోగుల పని ఏందిరా నాయనా, నాకు అర్థమైతలేదు. నీకు పట్టింపే లేదని అన్నప్పుడు మళ్ళీ ఎందుకు రాసినావు? అండ్ మోర్ ఓవర్ మోదీ గారు చెప్పిన మాటలు చెప్తున్నా, ఏడ తలకాయలు పెట్టుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు నేను అడుగుతున్నా. బెయిల్ మీద బయటకు వచ్చినోడికి ఏం బాహుబలి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు రా మీరు, నాకు అర్థం కాదు. కిన్నరలు చీక్తే రహో चिल्लाते रहो, चीखते रहो, चिल्लाते रहो, और ये दिन अपने को देखने को और ज़्यादा पड़ेगा. మీకు ఇంకా ఈ చాలా ఉంటాయి ఈ రోజులు. జాగ్తే రహో, हम आपको जगाते रहेंगे. ఇది మీరు యాద పెట్టుకోరు. 55 సంవత్సరాల తర్వాత ఒక మనిషి ఏదో పెద్ద గెలిచినానన్న ఉద్దేశం. కన్ను కొట్టుకుంటే కూడా అది వచ్చినావు కదా, ఆకుమారే ఓ లడికి ఆకుమారే అనని, సిటీ బజాయనని నీకు చూపిస్తాం ఇప్పుడు. గొర్రె గొర్రె ముక్కుడేపే కాలకాల చష్మా ఎట్లుంటుందో, చీక్తేరో చిల్లాతేరో అని అనుకుంటా. ఇప్పుడు ఓం బిర్లా గారికి ఈయన లెటర్ రాస్తారు స్పీకర్ గారికి, ఈయన మాట్లాడిన మాటలు నిజాలు, అవి తీయొద్దు అని. కానీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. అబద్ధాలు ప్రచారం చేసి ముంగటికి వస్తాడు. బెయిల్ మీద ఆయన సభ్యత్వాన్ని పెట్టుకొని అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన ఈ జిందగీ ఒక పరజీవి అని చెప్పిండు మోదీజీ. అంటే శవాల మీద ఉన్న మాంసాన్ని తిని బతుకుతారు, పారాసైట్స్ అంటారు వీళ్ళు వీటిని. నేను నాన్ వెజ్గా మాట్లాడుతున్నాను, వెజిటేరియన్గా అంటలేను. కూలిపోయిన మాంసం తిని పరజీవుల లెక్క బతికే జిందగీలు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయి. కోట్లు తిరస్కరించిన వీళ్ళని, కోట్లు. అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టింది, బెయిల్ మీద బయటకు వచ్చిండు, లేకపోతే సభ్యత్వం కూడా రద్దు అవుతుండే. నేనైతే మోదీ గారిని అంట, నిన్నటి స్టేట్మెంట్ ఒక చిన్న झटका సార్ మోదీ గారు, ఒక చిన్న झटका. इन लोगों को शीशे पे डालना चाहिए, ये जीनी बाहर नहीं फिरना चाहिए, ये जीनी को शीशे के अंदर दफना दो, तब बोलेगी वो बोलो हुकुम काका అని. అరే 75 సంవత్సరాల నిన్న నేను కూడా కొంచెం భావోద్వేగానికి గురైన, కానీ నిన్న మాట్లాడిన తర్వాత చూసిన తర్వాత మోదీ గారి స్పీచ్ కంటే ముందు మా గురువులతో మాట్లాడిన తర్వాత, విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత ఫ్యాక్ట్ ఏమని అనిపిస్తుంది అన్నానంటే, 70 సంవత్సరాల మన ఫ్రీడమ్ ఫైట్లా ఎవరున్నారా దేశంలో ఐకానిక్గా ఉన్నారు అని అంటే గాంధీ కుటుంబమే. అది కూడా ఫేక్ గాంధీ కుటుంబం, ఒరిజినల్ గాంధీ కుటుంబం కూడా లేదు ఇక్కడ. వీళ్ళే స్వతంత్రం తెచ్చిండ్రు, వీళ్ళే దేశాన్ని ప్రగతి చేసిండ్రు, వీళ్ళ ప్రాపగెండా, వీళ్ళ బ్రాండింగ్. 70 సంవత్సరాల తర్వాత ఒక భారత్లో ఒక మనిషి న్యాయబద్ధంగా బ్రాండింగ్ వీళ్ళు ఫేక్ బ్రాండింగ్ చేసుకున్నారు. ఫేక్ బ్రాండింగ్, న్యాయబద్ధంగా బ్రాండింగ్ చేసుకున్న ఏకైక మొగోడు మునగాడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అరే ఎస్, దేర్ మైట్ బి సర్టన్ ఇష్యూస్ లేవని నేను అంటలేను. ఇష్యూస్ లేవు కాబట్టే మ్యాండేట్ ఇట్లా వచ్చింది. కానీ ఎవరు కన్ఫ్యూజన్ అయినరు, ఎవరు కాలే తర్వాత చూద్దాం. విశ్లేషకులు దాన్ని చూస్తున్నారు. 13 రాష్ట్రాలల్లో 0 వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఉన్నది, 13 రాష్ట్రాలల్లో 0 అయినా గెలిచిండు మా హీరో, 55 ఏళ్ళల్లో హీరో అని చెప్పి ఖుషి పడుతున్నారు. ఎవరు? షోలేకి మౌసీ. అరే మౌసీ అభి తో ఫిర్ భీ హమ్ సాస్ తో లే రే అని చెప్పి మోదీ ఆపేసిండు. వాడికి ఇంకా చచ్చిపోలే కదా, శ్వాస తీసుకుంటున్నాం కదా. అయ్యాలా
కూటమి లేకపోతే మీకు కూడు దొరకది కాంగ్రెస్ వాళ్ళకు, ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. కూటమి లేకపోతే మీకు కూడు దొరకది. మీ ఔకాత్ కేవలం 99, అది కూడా ఫేక్ ప్రచారం చేసి ఫస్ట్ 2000 ఆయన ఫస్ట్ 1 అవర్ ఏదైతే మోదీ గారు మాట్లాడినరో ఆ మాట్లాడిన ముచ్చటది ఇట్లా తీసుకొని మీరు చూస్తే 2014 నుంచి 2019 ఆ కాడికి వస్తే 2023 దాకా చేసిన ఏవైతే ఆయన మేనిఫెస్టో ఎగ్జిక్యూషన్ ఉండని, లేకపోతే భారతీయ జనతా పార్టీ చేసిన డెవలప్మెంట్ స్కీమ్సే ఉండని, ఎక్సెట్రా చాట్ జీపీటీలో చెప్తే అది కూడా గదే చెప్తుంది. బట్ 1 అవర్ ఒక 55 మినిట్స్ తర్వాత మొదలేసిండు చూడు, ఓవర్ డ్రైవ్ గేర్ వేసిండు చూడు, క్రూజ్ కంట్రోల్ మోడ్లో కాదు, మొత్తం ఎట్లా అంటే అది వెళ్ళిపోయేది బండిగా అడికేని. హైలైట్ నాకు ఏదనిపించింది తెలుసా, ఈ కిన్నెరలు అందరు నిలబడి చిక్తేరో చిల్లాతేరో అని సపోర్ట్లు కొట్టుకుంటూ మాట్లాడారు కదా. ఆయన హైట్ ఆఫ్ సర్కాజం చూడు, నీళ్లు తెప్పించి నీళ్ళు తాగుతారా అన్నాడు. ఇగో ఇదిరా భయ్ ఓపిక, ఇది ఓపిక. ఎంత తట్టుకొని ఉంటే ఆ ఆత్మ అట్లా నిలబడి ఉంటుందిరా భయ్. మీరెంత, మీ జిందగీలు ఎంత. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకు కూడా మోదీ గారు నిన్న ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిరు, రాజకీయాలు ఎట్లుంటాయో. వెనకకు మరలి ఈ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వెళ్ళకపోమని చెప్తున్నాడు వాళ్ళందరినీ, అది కూడా రికార్డ్ అయింది. జావ్ అని చెప్తున్నాడు. కొంతసేపు మనోడు కూడా ఒరలిండు, తర్వాత నోరు బొంగురు అయిందేమో సైలెంట్ అయ్యిండు. మణిపూర్ వీ వాంట్ జస్టిస్ టీకే. వాట్ సార్ట్ ఆఫ్ ఎ జస్టిస్ యూ వాంట్ అని అనేది రాహుల్ గాంధీ మాట్లాడిండా? మాట్లాడలే. నీటి మీద చర్చ చేద్దామని అన్నాడు, మళ్ళీ ఏం కావాలి అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిండా? చెయ్యలే. రాష్ట్రపతి గారు అన్న మాటకు మోదీ గారు నిన్న స్పందించిండ్రు. మోదీ గారు స్పందించేటప్పుడు విన్నారా? వినలే. దేశ ప్రజలు ఇది అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారా అని అడుగుతున్నా. ఒక మనిషిని ఒక అర్ధగంటనో గంటన్నర సేపు మాట్లాడడానికి 55 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చారు మీరు. ఆ మనిషికి ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళ అమ్మగారికి ఒక సిద్ధాంతం లేదు. ఇంకా హైలైట్ ఏందని అంటే ఆంటోనియో మైనో అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు మండుతుందో నాకు అర్థం కాదు. అమ్మ తల్లిదండ్రులు పెట్టిన పేరు మీకు ఎందుకు మండుతుందో నాకు అర్థం కాదు. మీరు ఎవరిని మోసగించుకుంటారో నాకు అర్థం కాదు. సొంత తల్లిదండ్రులు పెట్టిన పేరునే మీరు తిరస్కరించిన వాళ్ళు, ఆడికేనొచ్చి నా దేశంలో బతకనికి వచ్చిన వాళ్ళు ఎట్లా నా దేశాన్ని ప్రేమిస్తారు అని అన్న ఆలోచనకు, నా ఆవేదనకు మీ ఆచరణ ఏ రకంగా ఉంటుందో నాకు ఒకసారి చెప్పుర్రు. నేను ఎట్లా నమ్మాలో నాకు చెప్పుండ్రు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అయితే నేను కాంగ్రెస్ వాళ్ళని ఏమో అడుగుతున్నానంటే, ఈ 8,500 రూపాయల పైసలు ఎప్పుడు ఇస్తారు? ఖటాకట్ ఎప్పుడు పడుతుంది అడుగుతున్నా కాంగ్రెస్కి. మీ మేనిఫెస్టో మీకు పరిచయం చేస్తున్న కింద ఫామ్ కూడా పెట్టిరు కదా మీరు. అరే అట్లీస్ట్ మీరు కర్ణాటకలో మీరే ఉన్నారు, తమిళనాడులో మీ కూటమి ఉన్నది, తెలంగాణలో మీ ప్రభుత్వం ఉన్నది, జార్ఖండ్లో నడిపిస్తారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆడ ఇంప్లిమెంట్ చేయరు కదా అని అడుగుతున్నా. 8,500 ఎప్పుడు వస్తాయని అడుగుతున్నా. ఖటాకట్ కాంగ్రెస్కి నిలదీస్తున్నా. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు పార్లమెంట్లో ఏదైతే పెట్టిండో, నేను ఆయనను కూడా నిన్న మాట్లాడాలి కదా. నేను ఓన్లీ అహింస మీదనే మాట్లాడిన. హిందూస్ ఆర్ వైలెంట్ అని అన్నాడు రాహుల్ గాంధీ. నీ పూల్వాలా చాచా ముత్తాత అగర్ నీకు ఏదైనా పరకాయ ప్రవేశ విద్య ఏదైనా తెలిస్తే అది తెలుసుకొని పో ఒకసారి, లేదా మా వేణుస్వామి దగ్గరికి రా, అంజనం వేసి నీకు తీసుకుపోతాడు పూల్వాలా చాచా దగ్గరికి, హైదరాబాద్కి రా. అగర్ ఇండియా ఇవాళ టాలరెంట్ లేకపోయిన ఉంటే, ఇండియా వైలెంట్లు ఉండుంటే, మైనారిటీలు ఇవాళ ఎవడో బతకకపోతుండే దేశ విభజన అయిన తర్వాత. పాకిస్తాన్లో ఏమున్నదో చూడు, బంగ్లాదేశ్లో ఏమున్నదో చూడు, హిందువుల పరిస్థితి, మైనారిటీల పరిస్థితి ఎట్లున్నదో చూడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయి నా దేశంలో అందరినీ కలుపుకపోయే తత్వం ఉన్నది, ప్రతి ఆత్మల పరమాత్మను చూసుకునే తత్వం ఉన్నది రాహుల్ గాంధీ. So your statement which says that Hindus are violent, you are a fake Hindu and you are violent because you were never a Hindu. ఇప్పటికి నీ మీద డౌట్ ఉన్నాయి, అసలు నువ్వు భారతీయుడు వానని ఆరోపణలు ఉన్నాయి, నువ్వు భారతీయుడు వానని. So the first statement is absolute fake. కౌంటర్ మీ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మోతబారి బ్యాచ్ చిత్రగుప్త్ కౌంటర్ జై నాకు.
ఇదే ప్రశ్నలు చెప్పిండు కదా, దానికి నేను సమాధానం ఇస్తున్నా. అగ్నివీర్ గెట్స్ నథింగ్ ఇఫ్ దే డై ఆన్ డ్యూటీ అని అన్నాడు. అంటే అగ్నివీరులకు ఇట్లా చచ్చిపోతే వీరమరణం పొందితే వాళ్ళకి ఇక ఏం రాదు అని అన్నారు. అగ్నివీరులకు 1 కోటి రూపాయలు అట్ వన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. వాళ్ళు 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు యాన్యువల్లీ జనరేట్ చేస్తారు. దీంతో యువర్ సెకండ్ ఫేక్ ఎక్స్పోజ్ చేసింది చిత్రగుప్త్. లోక్సభ స్పీకర్ బౌ టు పిఎం డ్యూరింగ్ హ్యాండ్ షేక్ బట్ నోట్ టు రాహుల్ గాంధీ కాజ్ ఆఫ్ హిజ్ ఆబ్లిగేషన్ అని చెప్పిండు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓం బిర్లా గారు లోక్సభ స్పీకరు 13 సంవత్సరాలు ప్రధానమంత్రి మోదీ గారి కంటే చిన్నోరు. క్యాథలిక్ మిషనరీ కల్చరల్ హాయ్ డ్యూడ్ హౌ ఆర్ యూ, హే మిస్టర్ రాహుల్ గాంధీ హౌ ఆర్ యూ అని ఇట్లా మాట్లాడుతారు. మా దగ్గర అట్లుండదు. ప్రణామ్ మోదీజీ ప్రణామ్ అని ఇట్లా తలకాయ కిందికేసి అంటాం. పెద్దలన్నా పెద్ద మనుషులన్నా మా సనాతనంలో ఆదరణ ఎక్కువ. మిస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పి పిలవలేనా మోదీ? చెప్పనించికి ఛాతీ ఒబామా వచ్చినప్పుడు మిస్టర్ బరాక్ అని చెప్పి పిలిచిండు. చెప్పనించికి ఛాతీ చెప్తున్నా పోయి కొచ్చేసుకో గూగుల్లా. దేశంలో ఉన్నప్పుడు దేశ ఆత్మను ప్రేమించేటప్పుడు భారతీయుడు లెక్క ఉంటాడు. దేశ గౌరవం ముంగటికి పోతున్నప్పుడు దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు భారతీయుడు ప్రతిభ భారతీయుడు పరాక్రమం ఎట్లుంటుందో గర్జించి విదేశీ శక్తులకు చెప్తాడు. శక్తిహీనుడు వినువు, శక్తినే ధిక్కరించినోడు వినువు. నీకేం తెలుస్తుంది సనాతనం అని అడుగుతున్నా. ఆంటోనియో మైనో కొడక. పీపుల్ ఎవరైతే అయోధ్యలో ఉన్నారో ప్రజలు, వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఆస్తులు గుంజుకున్నప్పుడు అయోధ్య నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి, ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఇవ్వలేదు అని చెప్పిండ్రు. నిజమేందనంటే 1200 కోట్లు ఇప్పటిదాకా వాళ్లకు కంపెన్సేషన్ ఇచ్చిర్రు. ఏవైతే షాపులు హౌజులు పోయినాయో దాని లెక్క కూడా మీకు సపరేట్ స్లైడ్లో పెడతా. ఎంఎస్పి సంగతి ఆల్రెడీ చెప్పిన. అందుకే ఇలా భారత్ మొత్తం నిన్ను చెప్తున్నది రాహుల్ గాంధీ చల్ జూటే అని చెప్పి పిలుస్తున్నది. ఇట్లా అక్షయ్ కుమార్ చూస్తాడు చూడు, ఇట్లా కిందికి ఇట్లా చూస్తాడు, చల్ జూటే అని చెప్పి చూస్తున్నారు. పెళ్ళి చేసుకో, పెళ్ళి నీది నువ్వే. పిల్ల జీవితం ఖరాబ్ చేయకు. అద్దంలో తాళి కట్టుకో, నీది నువ్వే చేసుకో. ఎందుకంటే నీకు నువ్వే సంసారం చేయగలుగుతావు. రాహుల్ గాంధీ నీతో ఎవ్వడు సంసారం చేయలేడు. నువ్వు అడిగినావు కదా అయోధ్యలో ఏమేమైందో అని లెక్క మొత్తం తీసి చెప్పిన, లెక్క మొత్తం చెప్పిన ఫ్రెండ్స్. మీ చిత్రగుప్త్ ఎప్పుడు ఆధారాలతోనే వస్తుంది. ఆధారాలు లేని మేము మాకు అవసరం కూడా లేదు. 23.66 crore ఫర్ రెసిడెన్షియల్ హౌసెస్ ఎఫెక్టెడ్ బై భక్తిపాత్, 119.2 crores ఫర్ హెలిప్యాడ్ అండ్ రోడ్ ప్రాజెక్టులకు ఎవరికైతే అయిందో వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిర్రు. డీటెయిల్స్ ఆఫ్ కంపెన్సేషన్ 21.09 crores ఫర్ నేషనల్ హైవే 227B ప్రాజెక్ట్కి ఎవరికైతే ప్రాబ్లం అయిందో వాళ్ళ కంపెన్సేట్ చేసిర్రు. 295 crores ఫర్ అయోధ్య బైపాస్ రింగ్ రోడ్కి ఏదైతే జాగాలు తీసుకున్నారో వాళ్లకు కంపెన్సేషన్ ఇచ్చిన టోటల్ పైసా 114.69 crore ఫర్ రెసిడెన్షియల్ అండ్ commercial establishments, 14.12 crores for the displaced person related to the Ramachandra Bhumi, 29 crores for Panchakshi Parikrama Path, 163.90 crore for construction of National Highway 330A, 35.03 lakh for the Rudoli Rosagaon Railway Station doubling project. सच का सामना करने का क्षमता है आपके पास राहुल गांधी? ఉన్నదా? జిగర్ల దమ్మున్నదా అని అడుగుతున్నా. అందుకనే చిత్రగుప్త్ ఒక మాట మీకు ప్రతిసారి చెప్తున్నది. ఈ చీక్తే చిల్లాతే ప్రతిపక్షానికి జాగ్తే రహో హమ్ జగాతే రహెంగే. మిమ్మల్ని చేతులు జోడించి పాదాభివందనం చేసి చెప్తున్నా, ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవిస్తారు.